నిఖిల్ పాటల్లో ఆయన బాడీ లాంగ్వేజ్లో ఎంత ఎనర్జీ ఉంటుందో పాటలో అంత ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి, అంతే కదా నిఖిల్? లేకపోతే మనం బోర్ కొట్టేస్తే మైక్ కావాలి. ఏంటమ్మా నిఖిల్కి అక్కడ మైక్ ఇవ్వకుండా, మా ఆడియన్స్లో మైక్ ఇవ్వకుండా ఇలా అన్యాయం చేస్తారా? మూడు మైకులు ఇక్కడ మా ఆడియో వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఒకటి హీరో గారికి ఇవ్వండి. అక్కడ వాళ్ళు ఇంకా దానిలోంచి బయటికి రావట్లేదు. అదేంటి ఇక్కడికి మైక్ ఇవ్వడం ఏంటని మనం ఈ వేదిక మీద వాస్తు ప్రకారం ఇక్కడ మనం పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఒక రకం అక్కడ ఒక రకం కూర్చుని మధ్యలో నిఖిల్ కూర్చున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వచ్చేస్తుంది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కాదు నాకు, ఎందుకంటే నాకు భయం, ఎందుకంటే ఇక్కడ ఈడో రకం ఆడో రకం సక్సెస్ పేరు మధ్యలో కూర్చున్నాను. సో ఎక్కడికి పోతావో చిన్నవాడ లాగానే ఉంది ఇక్కడ క్లాంప్ అయినట్టు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి, ఎందుకంటే ఝాన్సీ గారు మీకు తెలుసు ఎవ్రీబడి సో బిజీ. అండ్ యూనో విష్ణుబాయ్ అండ్ టైం తీసుకొని వచ్చారు. అండ్ యూనో సందీప్, విజయ్, ఇప్పుడు రాజ్, తరుణ్ కాదు ఇవన్నీ మాట్లాడుతుంది నిఖిల్ కాదు, నిఖిల్ యొక్క లో ప్రవేశించినటువంటి లాస్ట్ లో చెప్పాల్సిన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఆత్మ వచ్చేసి కాదు. అండ్ ఇంకోటి చెప్పాలి, ఎందుకంటే లైక్ యూనో వీళ్ళందరూ నా కోసం ఎంత వచ్చారో, సినిమా టీజర్ కూడా అంతే నచ్చి వచ్చారు. లేకపోతే ఐ డోంట్ థింక్ విష్ణు వుడ్ హావ్ టేకెన్ హిస్ టైమ్ అండ్ కమ్ అవుట్. సో యా, ప్రోగ్రామ్ మనము విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ లెట్స్ రాక్ ఇట్. ఇప్పుడు మొదలైంది భయ్యా అసలు సంగతి. మైక్ అక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఇంటరాక్షన్ కి టైం వచ్చింది. ఇప్పుడు టీజర్ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, ఈ టీజర్లో ఏముంది, అందులో ఉన్నటువంటి ఆ కంటెంట్ ఏంటి అని చూస్తే ఎవరికైనా ఒక కుతూహలం మొదలవుతుంది. ఆ కుతూహలాన్ని సస్టైన్ చేసి మెయింటైన్ చేసిన డైరెక్టర్ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ డైరెక్టర్ గురించి సందీప్ కిషన్ గారు బాగా మాట్లాడగలుగుతారేమో, ఎందుకంటే టైగర్ ఆల్రెడీ విఐ ఆనంద్తో వర్క్ చేసి ఉన్నారు కాబట్టి. ఆయన చేతికి మైక్ ఇవ్వండి ఊరికే. ఆనంద్ గారి గురించి మీకేం తెలుసు, మీలోకి ప్రస్తుతం ప్రవేశించినటువంటి ఆత్మ ఏం చెప్తుందో చెప్పండి. నాలోకి ఆత్మ ఏం ప్రవేశించలేదండి. ఉంటే గింటే ఆనంద్లోకి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కొత్త ఆత్మ వస్తుంది. బయటది ఎక్కువ మాడతాడు, స్టేజ్ మీద వెళ్ళగానే అసలు ఏమీ తెలియని మంచోళ్ళ మాడతాడు. బట్ ఆనంద్ ఏ కథ చెప్పినా కూడా దాంట్లో సైన్స్ ఎలిమెంట్ ఏదో ఎంతో కొంత ఎప్పుడు ఉంటుంది. తను ఇప్పుడు ఏ కథ రాసుకున్నా సైన్స్ ఉంటుంది. నాకు ఇంచుమించుగా 4 years నుంచి ఫ్రెండ్. సో సైన్స్ లేకుండా తను నాకు చెప్పిన ఏకైక కథ టైగర్, అదొకటే మేము చేసాం. మళ్ళీ టైగర్ టైటిల్కి బాధ్యుడు కూడా తనేనండి, నేను కాదు. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీ టీజర్ చూసారు, ఇట్స్ కంప్లీట్లీ వి ఆనంద్. సో యా, సో ఇట్స్ అ ట్రూలీ డైరెక్టర్స్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. నిఖిల్ అందులో చేసిన మ్యాజిక్ ఏంటో చూద్దాం. బట్ నిఖిల్ మ్యాజిక్ అలాంటి డైరెక్టర్ని ఎంచుకోవడం అండి, దట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్. కరెక్ట్ డైరెక్టర్లు ఎంచుకుంటాడు. ఏం చెప్పారు సందీప్, సూపర్. ఆయనకి నచ్చిన సినిమా చేస్తారు, ఆయనకి నచ్చినట్టుగా చేసేటువంటి అవకాశం ఇచ్చే డైరెక్టర్స్తో చేస్తారు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.